దేవుడు వర్ధిలింప చేయును గాక. ఆమేన్. కుడి పైకెత్తి గట్టిగా ఆమేన్ అనండి. ఆమేన్. మీ నివాస స్థలమును దేవుడు వర్ధిలింప చేయును గాక. ఆమేన్. నీ నివాస స్థలమును దేవుడు వర్ధిలింప చేయును గాక. ఆమేన్. మీ పక్కనున్న వారితో చెప్పండి, నీ నివాస స్థలమును దేవుడు వర్ధిలింప చేయబోతున్నాడని చెప్పండి. హల్లెలూయా. మనుషులు ఇల్లు కట్టగలరు, సంపాదన సంపాదించగలరు, కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోగలరు. కానీ ఒక నివాస స్థలమును వర్ధిలింప చెయ్యాలనంటే దేవుడు దాని మీద ఏం నిలపాలంటే శ్రద్ధ నిలపాలి. శ్రద్ధ పెట్టిన ఇంటిని శత్రువు పడగొట్టలేడు. నువ్వు ఇల్లు కట్టగలవు, కుటుంబాన్ని కూడా కట్టగలవు, సంపాదన సంపాదించుకోగలవు, నువ్వేమైనా చేయగలవు. కానీ నీ ఇంటిని వర్ధిలింప చేయాలంటే అది నీ వలన కాదు. ఎవరు చేయగలరు నీ ఇంటిని వర్ధిలింప? దేవుడు ఒక్కడే నీ ఇంటిని వర్ధిలింప చేయగలడు. ఇల్లు కట్టే ఓపిక నీకున్నా, స్తోమత నీకున్నా, స్థాయి నీకున్నా, ఏమండి సంపాదించుకోగలిగిన టాలెంట్ నీకున్నా, వర్ధిల్లుట అనే పదానికి వస్తే అది నీ వలన కాదు, దేవుడే నిన్ను వర్ధిలింప చేయాలి. ఈ ఉదయకాలం ప్రవచనాత్మకంగా ప్రభు చెప్తున్నాడు, నీ ఇంటిని దేవుడు వర్ధిలింప చేయబోతున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు వర్ధిలింప చేయబోతున్నాడు, నీ పిల్లలను దేవుడు వర్ధిలింప చేయబోతున్నాడు. చేతులెత్తి చెప్పాలి, నీ వ్యాపారాన్ని దేవుడు వర్ధిలింప చేయబోతున్నాడు, నీ ఉద్యోగాన్ని దేవుడు వర్ధిలింప చేయబోతున్నాడు, నీ కష్టార్జితాన్ని వర్ధిలింప చేయబోతున్నాడు. వర్ధిల్లుదువుగాక. ఇప్పుడు దేవుడు వర్ధిలింప చేస్తే శత్రువు పడగొట్టగలడా? గట్టిగా చెప్పండి, పడగొట్టడా? దేవుడు వర్ధిలింప చేసిన తర్వాత మనుష్యుడు పడగొట్టలేడు, శత్రువు పడగొట్టలేడు, ఏ నరుడు కూడా పడగొట్టలేడు. ఈ రోజు పడగొట్టకుండా దేవుడే నీ గురించిన బాధ్యత తీసుకోబోతున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. రెండవదిగా, కరువు కూడా నిన్ను కూల్చలేదు. ఎంత కరువు వచ్చినా నీవు కూల్చబడవు. ప్రపంచమే కరువు వచ్చినా నీకు ఏ అపాయము సంభవించదు. శాపము నీ ఎదుట నిలవలేదు, ఏ శాపము నీ ముందుట నిలబడదు. ఎందుకంటే నిన్ను వర్ధిలింప చేసినవరు. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు నీ ఇంటిని వర్ధిలింప చేసే దేవుడట అదే వచనంలో ఏమంటున్నాడో తెలుసా? నేను వారి మీద శ్రద్ధ నిలుపుతాను అని అన్నాడు. ఏమన్నాడు? శ్రద్ధ నిలుపుతాడంటే నేను వర్ధిలింప చేసే దేవుడు నీ మీద ఏం నిలుపబోతున్నాడు? శ్రద్ధ. ఇంకో మాటలో మనకి ఇంకొంచెం లోతుగా అర్థమయ్యే శైలిలో చెప్పాలనంటే దేవుడే నీ విషయంలో జోక్యం చేసుకోబోతున్నాడు. సరిపోలేదు ఆమేనని? నాకు మైక్ సౌండ్ కూడా సరిపోలేదు. దేవుడే జోక్యం చేసుకోబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి ఆమేనని. దేవుడే నీ విషయమై బాధ్యత తీసుకోబోతున్నాడు. దేవుడే నీ ఇంటి విషయమై బాధ్యత తీసుకోబోతున్నాడు. నీ పిల్లల విషయమై బాధ్యత తీసుకోబోతున్నాడు. నీ వ్యాపార విషయమై బాధ్యత తీసుకోబోతున్నాడు. నువ్వు కూర్చునేది కుర్చీ మీద మాత్రమే, కానీ నీ కంపెనీని నడిపించేది ఆయనే నడిపించబోతున్నాడు. ఈ కుటుంబ విషయంలో ఆయన బాధ్యత తీసుకొనుడు గాక, ఆయనే జోక్యము చేసుకొనుడు గాక, ఆయన వర్ధిలింప చేయును గాక, నీ ఇంటిని వర్ధిలింప చేయును గాక. ఏమంటాడంటే నేను ఆ ఇంటి మీద శ్రద్ధ నిలపబోతున్నాను. చెప్పండి గట్టిగా. సరే, ఒక 3 విషయాలు చెప్తాను. చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో.